అందరికీ అశ్విని కింకర ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ ఏంటంటే విశేషం, ఇవాళ మాఘశుద్ధి పౌర్ణమి కదండి. లక్ష్మీ తిరుపతమ్మ గోపేస్వామి కళ్యాణం చేస్తారు కదండి. ఆ కళ్యాణానికి మేము గుడికి వెళ్తున్నాము. పొంగల్ చేస్తారు అక్కడ. బియ్యము, పాలు, బెల్లం తీసుకొని వెళ్తున్నాము. మేము గుడికి వెళ్తున్నాము. గుడికి ఏంటంటే మనం అందరు పొంగల్ చేయాలనుకుంటారు కదా, అట్లా ఎవరికి అలా చేసే కన్నా గుడి తరపునే పాలు, బెల్లము, బియ్యం తీసుకొచ్చి ఇవ్వమంటారు. అప్పుడు పెద్ద హుండీల్లో 2 హుండీల్లో పొంగల్ చేస్తారండి. ఈ అమ్మవారి కళ్యాణం మట్టుకండి మన పెళ్ళి ఎట్ట చేస్తారో, మన పెళ్ళికి ఏం చేస్తారు అట్ట అన్నీ చేస్తారండి. పసుపు కొడతాము, పెళ్లి కూతురుని చేస్తాము, మళ్ళీ ఏరణాలు పంచుతాము, పవలింపు సేవ చేస్తాము, మళ్ళీ 10 రోజుల పండుగ చేస్తాం. అసలు ఇటు మన పెళ్ళిలో ఎన్ని చేస్తారు అన్నీ చేస్తారండి. మా ఊర్లో మట్టుకు ఎట్టాగే నా పెళ్ళైన కానీ చూస్తానన్నాను, ఇలాగే చేస్తున్నారండి. ఆ తల్లి మట్టికి చాలా మహిమ కలదండి తిరుపతమ్మ తల్లి మట్టికి. ఆ తల్లికి మట్టికి ఒకప్పుడు మట్టికండి చిన్న పాకాలలో వేసి, ఆ పాకాల చిన్న పటము అంతంత చిన్న విగ్రహాలు ఉంటాయి, చిన్న బొమ్మలు వెళ్ళండి. ఆ బొమ్మలు పెట్టుకొని ఆ తల్లి ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుందో నేను చెప్పలేదండి. నా పెళ్ళైన కాంచి నేను చూస్తాను ఉన్నాను. అక్కడికి ఒక ఆయనకి ఒంటి మీద అక్కడ అమ్మవారు వస్తూ ఉండిద్ది. ఆ తల్లి అలా అందరి చేత పూజలు చేయించుకుంటా ఆ తల్లి ఆ తర్వాత ఆలయం కూడా కట్టించుకుందండి. ఆ తల్లి ఎంతో మహిమ తల్లి గోపేస్వామి లక్ష్మీధరం తల్లి మా ఊర్లో వెలిసిందండి అమ్మవారు సాక్షాత్తు. ఇప్పుడు మీరు దీంట్లో చూస్తూ ఉంటారు, ఇక్కడ ఒక పెద్ద మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపం పక్కనే చిన్న పాక వేసి ఆ పాకాలనే ఆ తల్లి చాలా పూజలు అందుకుందండి. ఆ తర్వాత ఆ తల్లి ఆలయం కూడా ఏర్పరచుకుందండి. మహిమగల తల్లి గోపేస్వామి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి. ఇదిగోండి ఈ ఉత్సవ విగ్రహాలు ఈ గుడి కట్టినాక తీసుకొచ్చిన విగ్రహాలండి. అంత ముందల విగ్రహాల మట్టుకి అవి వస్తాయి, నేను తర్వాత చెబుతాను. ఈ మటుకి ఈ ఉత్సవ విగ్రహాలు ఈ విగ్రహాలకే కళ్యాణం చేస్తారండి. ఇంకా నేను మామూలుగా ఆలయానికి వచ్చాక మేము పూజ చేసుకున్నాము. కానీ అమ్మవారి మటుకి అసలు ఎంతో మహిమ కలుగుతాయండి. అసలు మాకైతే ఎంత సందడిగా ఉండిద్దంటే, అప్పుడు మాకు సొంత ఇల్లు గడ్డ దగ్గరే కదా గుడి పక్కన మేళతాళం మంగళసూత్రాలు తీసుకొస్తారు. అదే మనకన్నీ మంగళసూత్రాలు, గరికిపేట అవన్నీ తీసుకొస్తారు కదండి. అలాగే మా ఊళ్ళో అమ్మవారి అక్కడ తీసుకొని వస్తూ ఉంటారండి. చాలా చందరగా చాలా బాగుంటుందండి. ఇక్కడ మాకు తిరుపతి తల్లి గుళ్ళో కూడా రాగి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉండేది. దానికి నాగేంద్ర సంపడి చుట్టూ కట్టారండి. చాలా మంచిదండి. అలా ఉంటే అక్కడ పూజ చేసుకుంటే భార్యాభర్తల దాంపత్యం అనేది చాలా బాగుండిద్దంటండి. ఏ దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయంట. రాగి చెట్టుకి, వేప చెట్టుకి పూజ చేసుకుంటే మా తిరుపతి తల్లి గుళ్ళో మట్టికి ఉందండి. ఇది నాగేంద్ర స్వామి ఇత్తడి పడిగ పెద్దదండి. ఆ పడిగ ఊరేగింపులు ఇప్పుడు అమ్మవారిని పెట్టి ఊరేగింపు చేస్తారండి. నల్లపొంగలని కూడా వచ్చిందండి, అది కూడా త్వరలో శుద్రగని. ఇదిగోండి మా సాక్షాత్తు వెలిసిన మా గోపేస్వామి లక్ష్మీ తిరుపతమ్మ దర్శనం చేసుకొని మీరందరూ కదండి. అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. చూసాకండి చిన్న పాకాలోంచి ఆ తల్లి ఎంత వైభవంగా ఎంత గుళ్ళోకి వచ్చిందో చూడండి, ఎంత అలంకారంతో ఉంది అమ్మవారు. కానీ ఈ గుడి ప్రెసిడెంట్ గారు కూడా చక్కగా అలంకారాలకు మట్టుకు ఏమి వెనకాడరని బాగా చేపిస్తారు. ఆ పూజ ఖర్చులు కానీ అమ్మవారి అలంకారం మట్టుకు చక్కగా డెకరేషన్ అన్నీ బాగా చేస్తారండి. ఇదిగోండి అమ్మవారి ఉయ్యాలు ఉంది చూసారా, ఆ ఉయ్యాలనే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి చూడండి, అయ్యే పుష్టిలో ఉన్న విగ్రహాలు. ఇదిగోండి అమ్మవారికి ఆవును కూడా తీసుకొచ్చి కడతారండి. ఎందుకంటే అమ్మ తిరుపతమ్మ తల్లి చరిత్రలో కూడా ఉంది కదా గోమాత, అందుకని గోమాతను కూడా తీసుకొచ్చి ఆ పక్కన అమ్మవారి కళ్యాణం జరిగిన దాకా ఆ గోమాతను ఆడే ఉంచుతారు.
అమ్మవారికి అన్నదానం కార్యక్రమం కూడా ఉందండి. భోజనాలు అమ్మవారి కళ్యాణానికి భోజనాలు ప్రతి సంవత్సరం పెడతారండి. ఈ గుడి పేసిన గారి మట్టికి అమ్మవారికి మట్టికి అసలు ఆ లైటింగు ఆ డెకరేషన్ కూడా చూడండి ఎంత వైభవంగా ఉందో. ఇక ఇలా అమ్మవారికి కూడా ఇట్లా చక్రాల బండిల్లో చేసి అక్కడ ప్రమిదలు ఒత్తులు పెట్టి అమ్మవారి కళ్యాణం అమ్మవారి కళ్యాణం మొదలవంగానే ఈ దీపాలన్నీ వెలిగిస్తారండి. ఈ మళ్ళీ అమ్మవారికి అక్కడ ఎదురుగా కూడా ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో చూస్తుంటారు కదా చిన్న పాకాలు లాంటివి చేస్తారు. నాకు ఈ రెండు ఎందుకు పెడతారు అనేది ఇంతవరకు తెలియదండి. ఈసారి కనుక్కొని మీకు చెబుతానండి. ఇక ఇలా కానీ ఈ సంవత్సరం మటుకు నేను అన్నిటికీ అందుకోగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు ఈ సంవత్సరం మనకి అన్నింటికి అందుకున్నాను. ఎప్పుడో 5-6 సంవత్సరాలు అవుతుందండి ఇట్లా నేను ఒత్తులుగా అందుకొని వెలిగెత్తానికి. ఈ సంవత్సరం మటుకే ఆ తల్లి నాకు ఎంత భాగ్యం ఇచ్చిందంటే నా భవిష్యత్తులో పసుపు పూసి బొట్లు పెట్టి నూనె ఇచ్చి ఒత్తులు వెలిగించి దీపాలు వెలిగించుకునే ఆ అనుగ్రహాన్ని ఇచ్చిందండి. ఆ తల్లి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకున్నానండి. కానీ అండి అసలు అమ్మవారు ఎంత వైభోగం ఎంత అనుగ్రహం ఇచ్చిందని అనుకోలేదండి. చాలా సంతోషంగా ఉందండి నాకైతే మటుకి. ఇలా అందరం పాల్గొంటామండి అమ్మవారి సేవలో మటుకి అందరం పాల్గొని అందరం చేస్తాను. అందరూ కలిసికట్టుగా చేస్తేనే కదండి ఏ పని కార్యక్రమం ఒడ్డెక్కేది. అట్లాగే మా ఊర్లో మట్టుకి అందరం ఒకరికి సాయపడతాం, ఒకరికి తోడుగా నిలబడతా ఉంటాం. ఇదిగోండి అమ్మవారికి పొంగల్ పొంగిస్తాను చెప్పాక అమ్మవారికి అక్కడ గుడి ముందలే పొంగల్ పొంగిస్తారండి. ఆ పొంగల్ పొంగంగానే గోవిందనామాలు కొడతారు. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి వరంతోనే కదండి అమ్మవారి తిరుమల తల్లి పుట్టింది. అందుకని తిరుమల తల్లి గుళ్ళో మట్టుకు తప్పనిసరి మన ఫ్యామిలీలో కూడా తెలియదు కండి అందరం మట్టుకు తిరుమల తల్లి గుడికి వెళ్తే మట్టుకి గోవిందనామం కొట్టాలండి. ఆ తల్లి చాలా సంతోషపడిద్దంట అట్లా గోవిందనామం కొడితే. నాకు అక్కడ గుళ్ళో చెప్పారు. నాకు తెలిసిన కాడి నుంచి నేను కూడా చేస్తున్నానండి. మనకు తెలిసినప్పుడు మనం ఏ విషయం అయినా సరే 10 మందికి పంచుకోవాలండి. ఆ గుడి తరపున ప్రెసిడెంట్ గారు ఉంటారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళండి అమ్మవారి కళ్యాణంకి అందరం వచ్చి కూర్చొని అమ్మవారి కళ్యాణం చూస్తాం కదండి. అప్పుడు వాళ్ళు బొట్టే పెట్టి గంధమై పూసి పసుపు గాజులు పువ్వులు ఎర్రతాళ్ళు పసుపు తాడు అన్నీ ఇస్తారండి. మనం ఆడవాళ్ళం కోరుకునేది అంతకన్నా మించిందేముందండి. ఇదే కదండి మనం కోరుకునేది. ఇంకా ఇలా అందరం కళ్యాణం చూస్తూ ఉన్నాం. పంతులు గారు మంత్రాలు కొన్ని చెప్తా ఉన్నారు, అన్నీ ఆలకిస్తూ ఉన్నాము. ఇంకా పీటల మీద కూర్చుంటారండి. ఒక 4 5 3 అట్లా కూర్చుంటారు. ఆ కూర్చున్న దంపతులందరూ కూడా అమ్మవారికి చీర జాకెట్టు మంగళసూత్రాలు మెట్లు అన్నీ తీసుకొస్తారండి ఎవరి కాళ్ళకి. అవి మొత్తం అమ్మవారికి కలిపి కడతారండి. చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. మన కళ్యాణ మండపం ఎట్టుండదో తల్లి కళ్యాణ మండపం ఇంకా బాగుందండి. ఇలా అమ్మవారికి ఇలా చేస్తారండి. ప్రతి సంవత్సరం అంతే చేస్తారండి. నేను మా పెళ్ళైన కాడి నుంచి చూస్తాను. అప్పుడు అమ్మవారు చిన్న పాకలా ఉందన్నా కదండి. అప్పటి నుంచే కొంచెం స్టార్ట్ చేశారు. కొంచెం వాళ్ళ అమ్మవారు ఇంకా ఇలా పెద్దగా అన్నీ చెప్పుకుంటా వచ్చిందండి. కొంచెం దీంట్లో నాకు అలా చెప్పాలా కొంచెం అర్థం కావట్లేదు. నాకు తెలిసిన వరకే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇక ఇలా అందరం కళ్యాణం చూస్తాం. అమ్మవారికి జీలకర్ర బెల్లము ఇక ఇవన్నీ పెట్టి తాళ్ళు తలంబరాలు ఇవన్నీ పోస్తారండి. ఇక మేమంతా అయిపోయిందా చూస్తామండి. అంతా అయిపోయేదానికి టైము 1 అయింది. కానీ సంవత్సరానికి ఒకసారే కదండి. కానీ తిరుపతి తల్లి మట్టి చాలా మహిమగల తల్లి అండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ ఊళ్ళ నుంచో వచ్చేవాళ్ళండి. అప్పుడు అమ్మవారు చిన్న పాకాలు ఉన్నప్పుడు ఎన్ని ఊళ్ళ నుంచో వచ్చి అమ్మవారు వాకు చెప్పేది. వాకు చెప్పించుకునేవాళ్ళు. ఆ తల్లి చక్కగా అసలు ఎంత పూజలు అందుకుంటుందంటే మాకు ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఆ తల్లి నా కళ్ళతో నేను అంత పాకాలు వచ్చాను. ఇప్పుడు ఎంత గుడిలో ఎంత వైభవంగా చేయించుకోండి, ఎంత కళ్యాణం చేయించుకోండి. ఆ తల్లి ఎంత మహిమ గల తల్లి కాకపోతే అండి చెప్పండి. ఇదిగోండి ఇట అందరూ పీటల మీద కూర్చున్నారు. పంతులు గారు ఇక అమ్మవారి కళ్యాణం చేపిస్తున్నారు. కళ్యాణం కూడా మొత్తం మన కళ్యాణం అంటే మొత్తం చెప్పేసేస్తారండి. దానికి అర్థాలు పరమార్థం మొత్తం వివరించి చెబుతారు. అందరం చక్కగా కూర్చొని ఆలకిస్తాము. ఇక అమ్మవారికి ఇదిగోండి ఇక్కడ మన అమ్మాయి తెలుసుగా చెప్పే కదా ఒకసారి చుట్టాల అమ్మాయి అని. ఇదిగోండి జీలకర్ర బెల్లము పెడుతున్నారు అమ్మవారికి. ఇక చూడండి సేమ్ మన కళ్యాణం కంటే మన పెళ్ళప్పుడు అట్టే అడ్డం పెడతారు. అట్లాగే చేశారండి.
అసలు భలే భలే ఉంటాయండి. కాకపోతే అన్నీ తీర్థానికి నాకు అనుకూలత కుదరాలి కదండి. నేను ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళాలంటే మళ్ళీ అన్నీ తీయాలంటే మనకు కుదరాలి కదండి. కాకపోతే అన్నీ తీర్థానికి కుదరలేదు. కానీ ఎలా చేస్తారనేది అందుకే మీకు వీడియోలో చెబుతున్నాను. మొత్తం ఇంక మన పెళ్ళికి ఎట్ట యారణాలు ప్రసారం పట్టి ఇవన్నీ మొత్తం చేస్తారండి. ఇటు మొత్తం కండి అసలు పవళంపు సేవ కాడ అందరూ పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు వచ్చి తాంబూలు ఇస్తారు, స్వీట్లు పెడతారు. ఇట్లా ఎంత సంతోషంగా ఉంటుంది. నేను చాలా వెళ్ళానండి. ఇప్పుడు కొంచెం పొద్దుపోతుందని వెళ్ళలేదు. ఇదిగండి అమ్మవారికి మంగళసూత్రం కడుతున్నారు. ఈ అమ్మవారు అంత మహిమ తల్లిని ఎందుకు ఎన్నిసార్లు చెబుతున్నా అంటే నా జీవితంలో కూడా కొన్ని సూట్ అయినాయండి. అందుకే ఈ తల్లి మటుకి పరమ సత్యం గల తల్లి. మనం ధర్మంగా ఉండి ఆ తల్లిని కోరుకుంటే మటుకు ఆ తల్లి ఆ కోరిక మటుకు నెరవేర్చుద్దండి. ఆ తల్లి మటుకు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకున్నాను. ఇదిగోండి అమ్మవారి కళ్యాణం అయిపోయింది. ఇక తలంబ్రాలు కూడా పోసేసారండి. ఇంకా అమ్మవారికి మంగళహారతలు ఇచ్చేశారు. ఇంక అందరూ నైవేద్యాలు తీసుకొని ఇంకా మనం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాం కదా. ఆ తల్లి మటుకి ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా అన్నీ అందుబాటుగా చేసింది. ఆ తల్లికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే అంత సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వెలిగించగలిగానండి. ఆ తల్లి నాకు ఎంత అనుగ్రహం ఇచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది. సరే ఉంటానండి.